ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఎంత సింపుల్‌గా చేసేసుకోవచ్చో, హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ అన్నది. జొన్న అటుకుల ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి ఒకసారి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. జొన్నలనేవి మన పాతకాలంలో వాళ్ళు బాగా తినేవాళ్ళు కాబట్టి అంత దృఢంగా ఉన్నారు. మనం ఇలా ఉన్నాము అంటే ఇప్పుడుండే తిండి తింటున్నాం కాబట్టి జొన్న అటుకులనేవి చాలా మంచిది. ఉప్మాలాగా తినొచ్చు, లేదంటే మిల్క్‌లో వేసుకొనైనా తినొచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మనకెలా నచ్చితే అలా చేయొచ్చన్నమాట. అటుకులు దానికన్నా జొన్న అటుకులతో అయితే చాలా బావుంది ఈ ఉప్మా రెసిపీ అనేది. అక్కడ చూడండి జొన్న అటుకులు అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగున్నాయో. ఇవి ఎక్కడన్నా దొరుకుతాయి. సూపర్ మార్కెట్‌లో గనక మీరు అడిగారంటే తప్పకుండా జొన్న అటుకులు అనేవి దొరుకుతది. అటుకులే కాకుండా పౌడర్ ఉంటుంది చూసారు. మనము ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకునే పౌడర్ కూడా ఉంటుంది. రెండిట్లో ఏదైనా బానే ఉంటుంది. అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. దేని టేస్ట్ దానికే ఉంటదన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అన్నది. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఈజీ అండ్ క్విక్‌గా రెడీ చేసుకోవాలని అనిపిస్తే మాత్రం ఈ రెసిపీ అనేది తప్పకుండా 5 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా. ఇదన్నమాట నా వీడియో అన్నది.